హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీలా వ్లాగ్. మనం ఈరోజు ఒక పల్లెటూరిలో ఒక కొండ కింద గుహలో వెలసిన శివుడి ఆలయాన్ని చూడబోతున్నామండి. ఇక్కడ శివలింగం రోజు రోజుకి పెరగడం ఇక్కడి ప్రత్యేకత అండి. ఈ టెంపుల్ పీలేరు దగ్గరలో ఊటుపల్లి అనే పల్లెటూరిలో ఒక కొండ క్రింద వెలసిన శివలింగం గుడి అండి. మార్గశిర మాసంలో ధనుర్మాసం కూడా కలిసిన నెలలో శివుడిని దర్శించుకుంటే మంచిదటండి. అందుకే సోమవారం అని శివాలయం వచ్చేసాం. ఈ గుడి విశిష్టత గురించి తెలుసుకుందాం. పూర్వం ఒక పశువుల కాపరి కుటుంబంలోని వారికి రోజు ఈ శివలింగం ఆకారంలో ఉండే ఒక గుండు కనిపించేదట. వాళ్ళు అంతగా పట్టించుకోలేదని ఆ శివయ్య ఒకరోజు కలలో చెప్పారటండి. నేను మీ ఇంటి విలవేల్పుని, నన్ను నిలుపుకోండి అని కలలో కనిపించి చెప్పాడట. తరువాత ఆ ఇంట్లో వాళ్ళు స్వామి చెప్పిన స్థలంలో రోజు కనిపిస్తున్న శివలింగం ఆకారంలో ఉండే గుండుని ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారట. ఇది 300 ఏండ్ల క్రితం గుడి అంటండి. ముందు ఇలా టెంపుల్ కట్టలేదట. చిన్న గుడి లాంటిది నిర్మించి అందులో పూజలు చేసేవారట. 6 years బ్యాక్ ఇలా కొత్తగా టెంపుల్ నిర్మించారంటండి. ఈ శివయ్య చాలా పవర్ఫుల్ అట. ఈ కొండ కింద గుడి లోపల నుంచి ఒక స్వరంగం ఉందండి, మీరు కూడా చూడొచ్చు. ఈ స్వరంగంలో నుంచి ఒక పెద్ద పాము రోజు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకొని వెళ్తుందట. ఇక్కడ చాలామందికి కనిపిస్తుందంటండి. ఈ శివలింగం చాలా మహిమగలది, చాలా పవర్ఫుల్ అంటండి. ఈ లింగం ఫస్ట్లో చిన్న గుండులాగా ఉండేదట. 300 సంవత్సరాల నుంచి ఈ శివలింగం పెరుగుతుందటండి. ఇప్పుడు ఈ సైజుకు పెరిగిందట. ఈ శివలింగాన్ని గమనించండి, స్వామివారి ముఖం కనిపిస్తున్నట్టుగా ఉంది చూడండి. ఇదంతా మొత్తం ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. ఇదంతా లోపల ఏముంటాయో తెలియదు. ప్రతి సంవత్సరం శివరాత్రి మహోత్సవాలప్పుడు స్వామివారికి చేయించిన కిరీటం ధరించేటప్పుడు అది సరిపోలేదట. అప్పుడు ఇక్కడ స్థానికులు గుర్తించారంటండి. ఇలా ప్రతి సంవత్సరం శివరాత్రి టైంలో శివలింగం పెరిగే కొద్దీ కిరీటాలు మారుస్తూ ఉన్నారట. ఇక్కడ గర్భగుడిలోకి ఆడవాళ్ళు వెళ్ళకూడదటండి. ఇక్కడ స్థానికులు చెప్పిన కథనం ప్రకారం ఒకసారి ఒక ఆమె ఎవరూ లేని సమయంలో తెలియకుండా లోపలికి వెళ్ళిందంట. ఈ కొండ గుహ లోపలి నుంచి చాలా విష కీటకాలు వచ్చేసాయంటండి. అప్పటి నుంచి ఆడవాళ్ళను గర్భగుడిలోకి వెళ్ళనివ్వరంట. మగవాళ్ళు మాత్రమే స్వామి దగ్గర కూర్చొని పూజలు చేసుకోవచ్చండి. ఈ గుడిలో ప్రతి పౌర్ణమికి స్వామిని ఈ కొండ చుట్టూ ఊరేగిస్తారంటండి. ఇక్కడ ప్రతి పౌర్ణమికి బాగా భజనలు పూజలు చేస్తారట. శివరాత్రికి 3 రోజులు జాతరలు చేస్తారండి. ఇక్కడ స్వామికి అలంకారాలు, అభిషేకాలు, భజనలు, సంకీర్తనలతో జాగరణ చేస్తారండి. ఇప్పుడు ఈ శివలింగం గురించి చెప్పుకుందామండి. ఈ లింగ రూపం స్వామికి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. శివలింగం హిందూ మతంలో పూజింపబడే శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం అండి. సాంప్రదాయంలో లింగం శక్తి సూచికగా దైవ స్వభావితంగా పరిగణింపబడుతుంది. సాధారణంగా శివలింగం సృజనాత్మక శక్తికి సూచికగా ప్రతిష్ఠింపబడి ఉంటుందండి. పూర్వం శివుణ్ణి విగ్రహ రూపంలోనే పూజించేవారు. వరాహ పురాణంలోని వెంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాథలో భృగు మహర్షి శాపఘట్టంలో భృగు మహర్షి శివుణ్ణి నేటి నుంచి నీ శివలింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవని, నీ ప్రసాదం నింద్యం అవుతుంది అని శపిస్తాడు. అంతే, అంతకుముందు విగ్రహానికి పూజలుండేవన్నమాట. శివలింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే. ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటిదాకా ఎవరు ఖచ్చితంగా తేల్చుకోలేదండి. అందరూ కలిసి భజనలు చేసితే ఎందుకు రాడే మాధవుడు, తానెందుకు కేశవుడు, తాళ మృదంగ
గమ్ము చెవిలో పడగానే పరుగున వస్తును పరమాత్మ అతి నయముగా వస్తును పరమాత్మ గజేంద్రుడు శ్రీ హరి అని వేడగా చక్రము పంపెను పరమాత్మ అతి నయముగా పంపెను పరమాత్మ ఆనాటి భక్తి ఈనాడు ఉంటే ఎందుకు రాడే మానవుడు ఎందుకు రాడే కేశవుడు ప్రహ్లాదుడు శ్రీ హరిని వేగంగా స్తవం వెలసే కదా ఉప్పు వెలసే కదా ఆనాటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడే మానవుడు ఎందుకు రాడే కేశవుడు ఆకలి రామాయణంగా రాత్రి బంగారం భూమిడు విత్తమార్చన చేసి విర్రవీగుంటే గాని కూడబెట్టిన సొమ్ము ముందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మముల తలపలేక తులకు దొంగలకు మూతులకు భూషణ వికాస నివాస దుష్ట సాగు పుట్టులిక్కడ ఎవరెవరు చేసిన పాప కర్మలు అనుభవించి తల్లిదండ్రులు వర్ణాల సదయసుతులు ఇక్కడ దొంగ మాటలు చెప్పి దొరనని పక్కపోతుంది ఇక్కడ సంగతి ఎరిగిన ఎముడు బట్టి చేతుడే మహాగంధని మహా కాలభౌతి చంద్రయానం ఆరోగ్య వస్తు ఐశ్వర్య వస్తు ఇది అభివృద్ధి వస్తుంది. రాముడవై నరుడికి నందుని తుడవై విపన్న రక్షణ విటలుడవై దివినే వెడసి భూమిని వెలసి దర్శనమిచ్చావే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.